గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఫైవ్ టు 6 hours అన్న ఎవ్రీడే ప్రాస్థెటిక్ 5 గంటలు ప్రతిరోజు 5 hours కూర్చున్నాను. 5 hours ఆఫ్ క్రేజీ మేకప్. రోజు ఒక 4 గంటలు 5 గంటలు పడుకునే వాళ్ళం, మళ్ళీ లేచిపోయాం. సో ఈ 5 hours 6 hours లో మీకు ఒక సైకలాజికల్ థ్రిల్లర్ కనిపిస్తూ ఉంటుంది, బికాజ్ మీ మైండ్ రన్ అవుతా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అంటే కూర్చున్నంత వరకు అంత కూర్చోగలుగుతాను నాకు తెలియలే. నేను ఏం చేయలేము ఆ టైంలో, జస్ట్ కూర్చోవాలంతే. అంటే ఆడియన్స్ పైన మాకున్న లవ్ కోసం చేసిందే ఇదంతా. అదే నేను నాకు అన్నట్టు రాబోదు ఇస్ లవ్ లెటర్ టు ఆడియన్స్. ఫుల్ ఇస్తే ఫుల్ ఇవ్వాలి, లేకపోతే అసలు ముట్టుకోవద్దు అన్నది నా ఫిలాసఫీ జీవితం. ఎక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు స్వయానా చెప్పారు, ఆయన ఒక స్టేట్మెంట్, ఈయనకి సరైన బ్రేక్ పడాలే కానీ ఎక్కడికో వెళ్ళిపోతాడు సత్యదేవ్ అని చెప్పి. మీరు గట్స్ ఏం చెప్పడానికి ఏంటంటే మీరు జాబ్ వదిలేసిన ఇన్సిడెంట్ చెప్పొచ్చు. ఆ టైంలో చేతుల్లో డబ్బులు కూడా ఏం లేవు. అంటే నేను అనుకోలే, అంటే లైఫ్లో ఇప్పుడు అంత వాళ్ళు కూడా నమ్మలేదు అనుకో, ప్రపంచంలో ఎవడున్నప్పుడు. బాహుబలి, RRR ఎలా గుర్తుపెట్టుకున్నారు, ఇది కూడా గుర్తుపెట్టుకున్నారు. సో మీ మీద నమ్మకం ఉంది కాబట్టి మీ స్టేట్మెంట్ కూడా చాలా మంది తీసుకున్నారు. బట్ అలాంటి స్టేట్మెంట్ ఎందుకు పాస్ చేశారు? అంటే నాకు కంటెంట్ పైన ఉన్న కాన్ఫిడెన్స్ అలాంటిది. అంటే జెన్యున్గా మేము ఫీల్ అయ్యి ఒక ఎఫర్ట్ పెట్టి సినిమా తీసుకున్నప్పుడు అది ఇట్ విల్ నాట్ గో రాంగ్ అనేది కాన్ఫిడెన్స్. అండ్ అది తప్పులేదు చెప్పుకోవడంలో అన్నది నా పాయింట్. హాయ్ అన్న, బాగున్నారా? గుడ్, హౌ ఆర్ యు? చాలా బాగున్నా అన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో హ్యాపీ టు సీ యూ లైక్ దిస్. అంటే ఎప్పుడైనా కష్టపడేవాడు, కంటెంట్ ఉన్నాడు, వర్త్ ఉన్నాడు ఎదుగుతుంటే అందరూ సంతోషిస్తారు. సో ఈరోజు ఐ మీన్ ఒక యాక్టర్కి అంతకంటే బిగ్ కాంప్లిమెంట్ ఏముంటుంది? బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అది. కమల్ హాసన్ గారు మీరు రిటైర్ అవ్వద్దు అని చెప్పి మళ్ళీ ఇంకో కమల్ హాసన్ వచ్చారు అని చెప్పి చెప్పడం. బట్ అంటే మీకు ఒకవేళ అది ఇఫ్ ఎట్ ఆల్ అది ఒకవేళ ఫాల్స్ అయి ఉంటే, ఐ మీన్ ఆయన ఏదో అతి ప్రేమతో చెప్పేసి ఉండి అది నిజం కాకపోయి ఉంటే వాటికి బోలని ఆర్టికల్స్, బోలని క్రిటిసిజం అంత వచ్చేది. సో మౌనం అర్ధాంగీకారం అందరూ యాక్సెప్ట్ చేశారు. ఈవెన్ అది షేర్ చేస్తున్నారు, ప్రతి మీమ్ పేజ్లో, ప్రతి ఫిలిం పేజ్లో షేర్ చేస్తున్నారు, ఆర్టికల్స్ రాస్తున్నారు. సో అందరూ అంగీకరించారు, అగ్రీ చేశారు, అక్నాలెడ్జ్ చేశారు. ఇంకా అంటే లైక్ వి అచీవ్డ్ ఓన్లీ 5% ఆఫ్ వాట్ హి హస్ అచీవ్డ్. మనం ఇంకా 95% చేయాలి. జస్ట్ బిగినింగ్. బేసికలీ రికార్డ్స్ ఇవన్నీ నెంబర్స్ ఏం కనిపించకపోవచ్చు కానీ ఆ క్వాలిటీ ఆయన పట్టేశారు, బికాజ్ మహాగారు మీతో ట్రావెల్ అయ్యారు కాబట్టి. సో అండ్ 5 to 6 hours అన్న ఎవ్రీడే ప్రాస్థెటిక్. అవును 5 గంటలు ప్రతిరోజు 5 hours కూర్చున్నాను. 5 hours ఆఫ్ క్రేజీ మేకప్ అండ్ దెన్ ఒక 12 hours to 14 hours ఆఫ్ షూట్ రోజు. అంటే ఆల్మోస్ట్ రోజు ఒక 18 to 20 ఉండేది. 4 గంటలు 5 గంటలు పడుకునే వాళ్ళం, మళ్ళీ లేచిపోయాం. సో తెలుగు యాక్టర్స్లో నాకు తెలిసి ఎవరు అంతసేపు ఇప్పుడున్న స్టార్ యాక్టర్స్లో ఎవరో కూడా అంత ప్రాస్థెటిక్ మేకప్ వేసుకోలేదు. తమిళ్లో కమల్ హాసన్ గారు, సూర్య గారు ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. అవును కమల్ హాసన్, సూర్య గారు, విక్రమ్ గారు. మనకి ఇక్కడ అంత మనం చేయలేదు, మనం చేసాం. సో ఈ 5 hours 6 hours లో మీకు ఒక సైకలాజికల్ థ్రిల్లర్ కనిపిస్తూ ఉంటుంది, బికాజ్ మీ మైండ్ రన్ అవుతా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అంటే కూర్చున్నంత వరకు అంత కూర్చోగలుగుతాను నాకు తెలియలే. కూర్చున్నాక ఇంకా 80 రోజులు అలవాటు అయిపోయింది. ఇంకా మనలో బాగానే పేషెన్స్ ఉంది, చాలా తెలుసుకున్నాను నాకు నేను ఏం చేయలేము ఆ టైంలో, జస్ట్ కూర్చోవాలంతే. ఏమి ఫోన్ చూసుకుంటాం లేకపోతే అలా ఏం కాకుండా ఊరికే జస్ట్ అలా ఒక చిన్న మెడిటేషన్ చేసుకుంటూ కూర్చోవాలి. బట్ 5 గంటలు మెడిటేషన్ అంటే కష్టం కానీ, బట్ ఓకే. 5 to 6 hours అక్కడ ఇదే అయిపోతే షూటింగ్ ఎంతసేపు చేసేవారు? అదే మార్నింగ్ 3 కల్లా లేచేవాళ్ళం, 4కి అలా కూర్చునే వాళ్ళం మేకప్లో. 9 అయ్యేది, 9 నుంచి రాత్రి 9 వరకు. సో మార్నింగ్ 9 to నైట్ 9. ముందు మేకప్ ఇదంతా. సో అర్థమైంది కదా నేను చెప్పిన. అంటే ఆల్మోస్ట్ 3+ అంటే ఆల్మోస్ట్ 16-17 hours ఆఫ్ ఎవ్రీడే. అంటే సైకలాజికల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది తప్ప ఒక సైకలాజికల్ ఇలాంటి ఇప్పుడు ఇమాజినేషన్, డెల్యూజన్, హాల్యూజినేషన్ ఉన్న క్యారెక్టర్ అది. అదే అంటే నేను 5 గంటలు కూర్చున్నా, ఆయన 5 ఏళ్ళు తీసుకున్నా రాయడానికి. ఐ థింక్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఫర్ ద ఆడియన్స్ ఓన్లీ. అంటే ఆడియన్స్ పైన మాకున్న లవ్ కోసం చేసిందే ఇదంతా. అదే నేను నాకు అన్నట్టు రాబోదు ఇస్ లవ్ లెటర్ టు ఆడియన్స్. ఎందుకంటే మనం ప్రతిసారి చాలాసార్లు మనం మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు లేకపోతే వేరే కంట్రీ సినిమాలు చూసినప్పుడు మనం అది అనుకుంటాం కదా, అరే మనం చేయట్లేదని. మనం చేసాం ఇప్పుడు ఆ సినిమా. అంటే చాలామంది ఇది ఎక్స్పెరిమెంట్ సినిమా అని అంటున్నారు కదా.
నేను ఫస్ట్ అంతా ఎందుకు అలా అంటున్నారు ఎక్స్పెరిమెంట్ అని, మనం చాలా లవ్తో చేస్తే ఎక్స్పెరిమెంట్ అంటారు ఏంటంటే, బట్ తర్వాత అర్థమైంది యాక్చువల్లీ కరెక్టే. అంటే ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్. ఇంత కష్టపడి వాళ్ళ కోసమే, అంటే ఆడియన్స్కి ఇది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, రిసీవ్ చేసుకుంటారని ఒక ప్రాపర్ రెస్పెక్ట్తో చేసిన ఫిల్మ్. సో యా, ఎక్స్పెరిమెంట్ చెప్పితే ఎట్లా, వాళ్ళు కూడా రారు కదా. సో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చాలా చూపించాల్సిన సిచ్యువేషన్స్ ఏంటంటే, ఒకటి వింటేజ్ క్యారెక్టర్, వింటేజ్ హీరో లుక్స్ ఉన్నాయి కదా, అది చాలా బాగుంది అసలు. మీకు ఒక కంప్లీట్ ఒక సినిమా తీయొచ్చు ఆ కైండ్ ఆఫ్ లుక్స్ తో. అంటే అటెన్షన్ అలా గ్రాప్ చేస్తుంది, లుక్ చాలా బాగుంది. ఇంకొక వైపు ఏమో ఇది రెండు రకాల క్యారెక్టర్ కదా, ఒకటేమో ఆయన ఇమాజినేషన్ లో ఆయనకు ఒక చూపించుకోవాలి, ఒక రాజవంశ చూపించుకోవాలి. ఇంకొక వైపు ఏమో క్యాన్సర్ లాస్ట్ స్టేజ్. సో ఈ రెండు వేరియేషన్స్ ఎలా చూపించారు? నేను మొన్న కూడా ఏదో డబ్బింగ్ చెప్తున్నప్పుడు మహా నేను అందులో ఏదో ఒక పరిగెట్టే సీన్ ఒకటి వస్తుంది అనమాట దగ్గర. అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. నువ్వు చూస్తా నేను అది నేను చేయలేదు తెలుసా నీకు, నాకు ఇప్పుడు అర్థం అవుతుంది అది నేను చేయలేదు అసలు. అంటే అదే నువ్వు చేయకుండా నువ్వేగా చేసావంటే, నేను అది చేయలేదు, నేనైతే అలా పరిగెట్టలేను. ఐ థింక్ ఆ చేస్తున్నంతసేపు తెలియకుండానే నేను అందులో మేబీ రామప్ప గారు చేయించుకున్నాడేమో, కానీ నేనైతే చేయలేను. అది అసలు ఆ పరుగే కాదు అది. ఆడేంటి ఎలా పడగెడుతున్నాడు అలాగా నాకే చాలా డౌట్ అనిపించింది. అంటే దీస్ ఆర్ ద లిటిల్ ఓకే, నువ్వు చేసిన క్యారెక్టర్ నుంచి నీకు బయటకు వచ్చి నువ్వు చూసుకోగలుగుతున్నావు అంటే దెన్ డెఫినెట్లీ యూ కుక్ సంథింగ్ వెరీ బిగ్ అండ్ వెరీ గ్రేట్. యా, సో చాలాసార్లు ఇది నేను చేసేస్తాలే అని మనకు అనిపిస్తుంది. యా, మనం కొన్నిసార్లు, బట్ నాకు రామప్ప ఎన్నిసార్లు చూస్తున్నా ఇది నేను కాదు, ఎవడో అన్నట్టు అనిపిస్తుంది. సో బేసిక్ క్రికెట్ ఆడేవారు కదన్నా చిన్నప్పుడు, చెప్పారు గట్టిగా ఆడేవాడిని. బాడేవారా? ఓకే, బాడేవాడి అంటే నేను చెప్తే దరిద్రంగా ఉంటుంది, పక్కోడు చెప్పాలి. ఓకే, క్రికెట్ లో మనం స్టార్టింగ్ వెళ్ళి ఒక టీమ్ లో జాయిన్ అయినప్పుడు, ఏదో అవుట్ సైడర్ వచ్చినప్పుడు టైలెండర్ కింద అలా దింపుతూ ఉంటారు. అవును, తర్వాత ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అవుతాం, మనకి మొత్తం ఓవర్లు అన్నీ ఆడి ఏ బాల్ ఎలా ఆడాలి అనే స్కోప్ దక్కుతుంది. సేమ్ సినిమా ఇండస్ట్రీ కూడా అంతే, మీరు స్టార్టింగ్ వచ్చినప్పుడు ఏ స్క్రిప్ట్ వచ్చినా చేసేయాలి, ఎందుకంటే ప్రూవ్ చేసుకోవడానికి అది చిన్నదో పెద్దదో అని చూస్తారు. బట్ ఇప్పుడు మీరు ఏ స్టేజ్లో ఉన్నారంటే ఓపెనింగ్ బ్యాట్స్మెన్, మీకు అంటే ఓవర్స్ అన్నీ మిగిలి ఉన్నాయి, మీరు ఏ బాల్ చూస్ చేసుకోవాలి, ఏ బాల్ ఎలా ఆడాలి, ఏది 6 కొట్టాలి, ఏది వదిలేయాలి, ఇంత స్కోప్ మీకు ఉన్నప్పుడు ఒక స్క్రిప్ట్ సేమ్ ఒక బాల్ కింద లెక్కేసుకుంటే ఏ బాల్ ఎలా వదిలేయాలి, ఏ బాల్ ఎలా ఆడాలి అనేది మీ డెసిషన్. కాబట్టి స్క్రిప్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా డిసైడ్ అవుతారు? ఇప్పుడు అంటే సింపుల్, నువ్వు చెప్పిన లాజిక్లోనే ఇప్పుడు ఆడు బౌన్సర్ వేసాడు, మన తల తగులుతుంది అనుకుంటే ఒంగుంటాం, బాల్ వెళ్ళిపోతుంది, వదిలేయాలి. సో అంటే అదే స్క్రిప్ట్లో చూసుకుంటే ఎండ్ ఆఫ్ ద డే ఏమనిపిస్తుంది అంటే, ఆ స్క్రిప్ట్ విన్నప్పుడే నాకు చాలా కాన్ఫిడెంట్గా నేను చెప్పే ఒక మాట ఏంటంటే, నేను ఈ రోజు వరకు చేసిన సినిమాలు థియేటర్కల్గా ఆడకపోవచ్చు, కానీ కథగా ఏ రోజు ఫెయిల్ అవ్వని కథలు అవన్నీ చాలా అద్భుతమైన కథలు. ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అవ్వచ్చు, మార్కెటింగ్లో ఫెయిల్ అవ్వచ్చు, కొన్నిసార్లు అనుకున్నది ట్రాన్స్లేట్ అవ్వకపోవచ్చు. బట్ నువ్వు కథగా అది చూసి ఓకే ఒకసారి దీని కథ చెప్పు, ఈ సినిమా చూసి కథ చెప్తే టెరిఫిక్ స్టోరీస్. ఆ విషయంలో నేను చాలా గర్వపడతాను నా గురించి. నేను ఆడడం మన చేతిలో ఉండదు, అది ఎప్పుడు మన కంట్రోల్లో ఉండదు కాబట్టి. బట్ నేను సెలెక్ట్ చేసుకున్న కథలు మాత్రం ఫ్యాంటాస్టిక్ స్టోరీస్. అది మీరు ఒప్పుకోకపోయినా నేను ఒప్పుకునే ఒక ఆస్పెక్ట్. సో ఆ విధంగా చూస్తే ఇక్కడ వరకు నేను చాలా స్ట్రాంగ్గానే నా కథల సెలెక్షన్లో నేను చాలా స్ట్రాంగ్గానే ఉన్నానని నాకు అనిపిస్తుంది. సో ఆ ప్రక్రియలో నేను ఎలా ఇది సెలెక్ట్ చేసుకున్నాను అంటే, డెఫినెట్లీ ఒక ఎమోషన్, ఒక హై, ఒక అంటే హీరోకి A to B ట్రాన్స్ఫర్మేషనా, లేకపోతే హీరో ఏం చేస్తున్నాడు, ఎవ్రీ విచ్ వే ఆ బీట్స్ అన్నీ సరిగ్గా వెళ్తున్నాయా, సీన్లో పేసింగ్ ఉందా, ఇవన్నీ ఆబ్వియస్లీ చూసుకొని సెలెక్ట్ చేసుకుంటాం. ఆల్మోస్ట్ అంటే అన్నీ కూడా 100% కుక్డ్ ఏవి రావు. 60% 70% బాగున్నప్పుడు దాని తర్వాత మళ్ళీ అది ఓకే, ఇట్ గోస్ త్రూ ప్రాసెస్ అండ్ దెన్ అదొక దగ్గరికి అచీవ్ అవుద్ది. సినిమా తీసినప్పుడు ఇంకా వేరేలా ఉంటుంది. బట్ మీరు చెప్పినట్టే బౌన్సర్ వస్తే తల దాచుకుంటాను అన్నారు కదా, ఉంచుకుంటాం, తల ఉంచుకుంటాం, తగిలితే ఇబ్బంది అవుతుందని అన్నారు. సో అదే భాషలో ఆలోచించుకుంటే బౌన్సర్ వచ్చినప్పుడు కొన్నిసార్లు రిస్క్ చేసి ఫుల్ షాట్ కొట్టే ఛాన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు వెంకటేష్ మహా గారు అదే చేశారు, 5 ఏళ్ళు ఒక సినిమా మీద పెట్టడం అంటే రిస్క్, గట్సి. అంటే ఇది ఎగ్జాక్ట్లీ నువ్వు చెప్తున్న టర్మినాలజీలో దీన్ని నెగిటివ్ గా చూసుకోకుండా ఉంటే ఎస్ ఇది ఫుల్ షాట్ కొట్టి కొడదామని. మరి ఆడియన్స్ స్టేడియంకి వచ్చిన జనాలు కూడా ఎక్సైట్ అవ్వాలి కదా, అమ్మ ఏం ఫుల్ షాట్ ఆడాడని. సో అలాంటిది మీ లైఫ్ లో మీరు గట్సి అన్న ఈ విషయంలో సేఫ్ గా, అంటే కోహ్లీ విషయానికి వస్తే చాలా కూల్ గా ఆడుతూ ఉంటాడు, సేఫ్ ప్లేయర్. సో అలా ఆడతారా, టెక్నికల్ ప్లేయర్ లా ఆడతారా, లేదు ఒక్కొక్కసారి కానీ గట్సియే భయపడుతూ గట్సి.
లోపల ఉంటుంది ఎంత కాదన్నా మిడిల్ Calculated క్లాస్ guts. అప్బ్రింగ్ ఉంటుంది కాబట్టి ఎక్కడో దగ్గర చిన్న బెరుకు ఉంటుంది. బట్ ఆ బెరుకు దాటి ఏదైతే కమన్ లెట్స్ గో హెడ్ అన్నప్పుడు మాత్రం ఆలోచించిన అసలు నో సెకండ్ థాట్ వెళ్ళి ఇంకా ఫుల్ ఇస్తే ఫుల్ ఇవ్వాలి, లేకపోతే అసలు ముట్టుకోవద్దు అన్నది నా ఫిలాసఫీ జీవితం. అంటే నువ్వు చేస్తున్నావు అంటే ఫుల్ బ్లోన్ వెళ్ళిపో, చేసేసి వచ్చేసి. చేస్తూ కూడా ఆలోచించి చేసావు అనుకో అయిపోయింది. ఇంకా అది ఇంకా అసలు పని చేయదు, అది వర్కౌట్ అవ్వదు. ఎనీ పని చేస్తున్నప్పుడు కానీ నీకు డౌట్ వచ్చిందంటే ఆపేయడం బెటర్, ఎందుకంటే అది సక్సెస్ఫుల్ అవ్వదు. సో మీరు ప్రీవియస్లీ నా ఇంటర్వ్యూలోనే ఒకసారి చెప్పారు, ఆ క్రికెట్ ఆడుతూ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి కంగారుగా ఇదంతా చెప్పారు. అవును. సో ఎక్కడ అలాంటి వ్యక్తి, ఎక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు స్వయానా చెప్పారు ఆయన ఒక స్టేట్మెంట్, ఈయనకి సరైన బ్రేక్ పడాలే కానీ ఎక్కడికో వెళ్ళిపోతాడు సత్యదేవ్ అని చెప్పి. అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్ మాకు జస్ట్ ఇలా రెండు స్టోరీలు 2 ఫోటోగ్రాఫ్లు, బట్ అది అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మొత్తం అంతా మీ స్ట్రగులే ఉంటుంది. మీరు గట్స్ ఏం చెప్పడానికి ఏంటంటే మీరు జాబ్ వదిలేసిన ఇన్సిడెంట్ చెప్పొచ్చు, మంచి ఎంఎన్సీ కంపెనీ. అవును చాలా గట్సీ డెసిషన్ అది. ఆ టైంలో చేతుల్లో డబ్బులు కూడా ఏం లేవు. అంటే నేను అనుకోలే, అంటే లైఫ్లో ఇప్పుడు అంత పకడ్బందీగా ప్లాన్ వేసుకొని కూడా కొన్నిసార్లు వర్కౌట్ అవ్వవు కదా. అనుకున్నా మానేయాలి ఏదో పాయింట్లో, బట్ ఆ పాయింట్లో మానుతానని అనుకోలేదు. సో నేను అప్పటికేంటంటే ఇంకా అక్కడి నుంచి ఇంకో 2 ఏళ్ళు పని చేసి కొంచెం వేసుకొని మానేద్దాం అనుకున్నాను, డబ్బులు లేవు చేతిలో. బట్ సిచ్యువేషన్ ఎలా వచ్చింది, రివర్స్లో వచ్చింది. డ్రామా కదా లైఫ్ అంతా. కరెక్ట్గా ఏవి లేని టైంలో నేను మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అక్కడ నేను ఆ డెసిషన్ తీసుకోకపోతే ఈరోజు నేను నీ ముందు కూర్చోను. ఎందుకంటే యూఎస్ వెళ్ళిపోవాలి, యూఎస్ పంపించేస్తానన్నారు కంపెనీ వాళ్ళు. ఇంకా అక్కడికి వెళ్ళిపోతే ఇంకేముంది. సో ఆ రోజు డెసిషన్ తీసుకున్నాను నేను, నో ఐ కాంట్ గో, ఆపేయాలి ఉద్యోగం అని అనుకున్నాను. బట్ ఆ టైంలో ఏమీ లేకుండే. అండ్ గట్స్ డెసిషన్ అది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది కంప్లైంట్ ఎలా చేస్తారంటే ఫ్యామిలీ ఒప్పుకోరు, ఫ్యామిలీ ఇప్పుడు నేను రెస్పాన్సిబుల్ మ్యాన్ని కదా, నాకు ఫ్యామిలీ ఒప్పుకోరు, ఇలాంటివి అంటారు. ఇప్పుడు ఒప్పించడం కూడా మన రెస్పాన్సిబిలిటీ. అయ్యో ఒప్పించారా? నేను ఒప్పించడం కాదు, తను దీపిక నన్ను నేను ఇంకా తను చెప్పినప్పటి నుంచి ఇంకో 2 ఏళ్ళు పని చేశాను. తను ఎప్పటి నుంచో మానేమంటుంది. నువ్వు మాను, ఎందుకు నువ్వు చేస్తున్నావు, ఓన్లీ సినిమాలో కాన్సన్ట్రేట్ చేయని ఎప్పటి నుంచో ఉంది. నేనే లేట్ తీసుకున్నాను, నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి నేను ఏదో కొంచెం లేట్ తీసుకున్నాను. కానీ అగైన్ నేను అన్నా కదా, ప్లాన్ వేసుకున్నాను కానీ అది వర్కౌట్ అవ్వలేదు అంతే. బట్ చాలా అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మెయిన్ వ్యక్తుల నమ్మకాన్ని కొట్టారన్న మీరు ముందు. ఎవరెవరిని గెలిచారంటే ఎంట గెలిచి రచ్చకెళ్ళాలంటారు కదా మీ వైఫ్ని. ఇప్పుడు ఇక్కడ డైరెక్టర్ వచ్చి మీకు ఎలివేట్ చేయడం, అంటే 2 సినిమాలు వర్క్ చేసిన ఒక డైరెక్టర్ మీ గురించి కమల్ హాసన్ మళ్ళీ పుట్టాడని ఇలా ఎలివేట్ చేయడం, అంటే మీరు సొంతోళ్ళని నిజంగా ఫస్ట్ గెలుస్తున్నారు. ఇది ఒక పెద్ద బ్యాటిల్ గెలవడానికి స్టార్టింగ్ ఇనిషియల్ స్టెప్. ముందు నీ చుట్టూ నేను నమ్మిపోతే ఇంకా ఎవడు నమ్ముతాడు. అది 100% దే ఆర్ యువర్ ఫస్ట్ ఆడియన్స్ కదా. నీ డైరెక్టర్ అయినా, నీ ఇంట్లో అయినా, అమ్మ నాన్న అయినా, చెల్లి, వాళ్ళు ఓకే వీడు నమ్ముతున్నాడు అన్నప్పుడు వాళ్ళ నమ్మకం బేసిక్. వాళ్ళని మనం నమ్మించకపోతే బయట అవన్నీ నమ్మించలేం. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు చాలా ఈజీ నమ్మించడం వాళ్ళని. ఎంతసేపు మనం ప్రేమించే వాళ్ళు ఏవో మాట చెప్తే నమ్మేస్తారు. వాళ్ళు కూడా నమ్మలేదనుకో ప్రపంచంలో ఎవడు నమ్మడు. అండ్ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, బాహుబలి, RRR ఎలా గుర్తుపెట్టుకున్నారు, ఇది కూడా గుర్తుపెట్టుకుంటారని. మనం అంటే ఓపెన్ ప్లాట్ఫామ్లో ఉన్నాం, ఎవడన్నా మనల్ని ట్రోల్ చేయొచ్చు, రోస్ట్ చేయొచ్చు, ఇలా ఉంది. బట్ మిమ్మల్ని ఇప్పటిదాకా ఎవడో క్వాలిటీ విషయంలో ఎవడో ఇప్పుడు వచ్చి క్వశ్చన్ చేయలేదు, నెగిటివ్గా క్రిటిసైజ్ చేయలేదు. సో మీ మీద నమ్మకం ఉంది కాబట్టి మీ స్టేట్మెంట్ని కూడా చాలా మంది తీసుకున్నారు. బట్ అంత అలాంటి స్టేట్మెంట్ ఎందుకు పాస్ చేశారు? అంటే నాకు కంటెంట్ పైన ఉన్న కాన్ఫిడెన్స్ అలాంటిది. అంటే ఏదో ఊరికే నిజంగా అదేదో నేను ఊరికే అని అనలేదు, నేను మనస్ఫూర్తిగా నమ్మే అన్నాను. ఎందుకంటే నేను చెప్పే కదా ఇందాక, మనం చాలాసార్లు వేరే సినిమాస్ని చూసి మనం రాలేదు, మన సినిమా మనం ఎవరు చేయట్లేదు అని చాలా కంప్లైంట్స్ మీరు కూడా వినే ఉంటారు కదా, మన వాళ్ళు ఎందుకు చేయరు అని అంటాం కదా. సో మనం చేసాం కదా, ఇప్పుడు ఒక సినిమా చేసాం విచ్ ఐ బిలీవ్ ఇట్స్ ఆన్ పార్ విత్ సో కాల్డ్ ఫిల్మ్స్లో లెవెల్లోనే ఉంది. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఇంపాక్ట్ ఇట్ విల్ క్రియేట్, నాట్ ద అంటే మనీ స్కేలు లేకపోతే సెట్స్ అవి కాదు నేను చెప్తాను. రికమెండేషన్ కెన్ బి ఎనీ ఫిల్మ్. ఇప్పుడు నేను సరదాగా ఒక 3 రెస్టారెంట్లు చెప్పంటే, అన్న ఒక రెస్టారెంట్ ఉంది అక్కడికి ఎవడు వెళ్ళడు కానీ సూపర్ ఫుడ్ ఉంటుంది అక్కడ, అది ఎక్కువ ఫేమస్ అవ్వలేదని అంటావు కదా. అదేమి నువ్వు లోపల ఉన్న మంచి మంచి టేబుల్స్ పెట్టారనో అది కాదు, నిజంగా ఆ ఫుడ్ బాగుందనే కదా చెప్తావు. అర్థమైందా నీకు? సో దానికి నువ్వు తాజ్ ఫలక్నామాకి పోలికే ఉండదు కానీ, బట్ నువ్వు యూ బిలీవ్ దట్ ఫిల్మ్ ఆ రెస్టారెంట్ కూడా అంతే బాగుంది అన్నది.
సో ఎగ్జాక్ట్లీ రికమెండేషన్ నీడ్ నాట్ బీ ఆన్ ద స్కేల్ కాదు, ద డ్రామా, ద ఇంపాక్ట్ ఇట్ విల్ క్రియేట్. అంటే నువ్వు చూస్తున్నప్పుడు ఒక ఇంపాక్ట్ ఫీల్ అవుతావు కదా, ఆ ఇంపాక్ట్ గురించి. అండ్ అట్ ద సేమ్ టైం నేను అన్నట్టు ఇట్స్ అ లవ్ లెటర్, యూనో, లవ్ లెటర్ టు ద ఆడియన్స్. మిమ్మల్ని అందరం మేము ఎంత ఇష్టపడుతున్నాం, ఇంత నేను ఒక 5 గంటలు మేకప్ వేసుకోవడానికి ప్రేరణే మీరు. ఆయన ఒక 5 ఏళ్ళుగా ఈ సినిమాని కాపాడుకుంటూ మీకు చూపించాలనుకునే ఒక ప్రయత్నమే మీ అందరిపైన ఉన్న లవ్. సో అంత జెన్యున్ ఎఫర్ట్ ఉంది కదా, జెన్యున్గా మేము ఫీల్ అయ్యి ఒక ఎఫర్ట్ పెట్టి సినిమా తీస్తున్నప్పుడు అది ఇట్ విల్ నాట్ గో రాంగ్ అనేది కాన్ఫిడెన్స్. నీకు అర్థమైంది నేను చెప్పింది? అది దట్స్ అక్కడి నుంచి వచ్చిన, అంటే వెరీ డీప్ నుంచి వచ్చింది. ఇలా మేము ఫీల్ అవ్వకపోతే అప్పుడు ప్రాబ్లం అంటున్నాను. నీకు అర్థమైంది నేను అన్నది. ద ప్రాబ్లం ఎప్పుడవుతుందంటే వదిలేండి ఏదో సినిమా అని అనుకుంటే ప్రాబ్లం. ఇంత లవ్ చేసి ఇంత ఎఫర్ట్ పెట్టి ఆడియన్స్కి రంజింప చేయాలనుకోవడం, ఇట్స్ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ లవ్. అండ్ అది తప్పులేదు చెప్పుకోవడంలో అన్నది నా పాయింట్. వెంకటేష్ మాధవ్ గారు రియలిస్టిక్ ఫిల్మ్స్ తీయడంలో దిట్ట మామూలుగా. ఇది కొంచెం ఆయన కొత్త మార్చినట్టున్నారు కదా మొత్తం. స్టోరీ టెల్లింగ్లో తన స్టోరీ టెల్లింగే, తన అనుకున్న స్పేస్లోనే ఉంటుంది, అందులో నో సెకండ్. ఇది ఇట్స్ అ సైకలాజికల్ డ్రామా, బ్యూటిఫుల్ డ్రామా. వెన్ డ్రామా బిగిన్స్ మ్యాజిక్, లాజిక్ ఎండ్స్ అంటారు కదా. సో బ్యూటిఫుల్ డ్రామా బిగిన్, యు లవ్ ఇట్. మ్యాన్ ఆఫ్ మిరకిల్స్ అంటే బాగుంది అసలు, క్రేజీగా ఉంది, అది కొత్తగా ఉంది, ఎవరికి ఇలాంటివి చూడలేదు కదా. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఉన్నాం కానీ మ్యాన్ ఆఫ్ మిరకిల్స్ కొంచెం క్లాసీగా ఉంది. మీకు మీ ఆరాకి తగినట్టు క్లాసీగా కొంచెం ఉంది. నేను ఊరమాస్ బాసు, నా ఆరా ఏంటి ఆరా అవన్నీ మీరు ఏదో మేబీ నేను ఏదో కొంచెం చిన్న ఆ వాయిస్ వల్ల లేకపోతే అలా అనుకుంటారు కానీ పక్కా మాస్. అది మ్యాన్ ఆఫ్ మిరకిల్స్ అని పాపం మహానే పెట్టాడు. నేను షాక్ అయ్యా, నాకు తెలియదు అది. సడన్గా ఏదో మేకింగ్ వీడియోలో నేను చూడగానే ఇదేంటి ఇలా పెట్టామంటే ఎస్ నేను బిలీవ్ చేస్తున్నాను, నీకు ఇది కరెక్ట్ అన్నాడు. నువ్వు అన్నట్టే నీ పనిచేస్తున్న మేకర్స్ని అది ఫీల్ అవుతున్నారంటే అది కదా నేను పెట్టుకుందేం కాదు, వాళ్ళు ఇచ్చింది. సో డెఫినెట్లీ ఇట్ కమ్స్ ఫ్రమ్ అ డైరెక్టర్ లవ్ టువర్డ్స్ వాట్ ఐవ్ డన్, కాబట్టి మేక్స్ సెన్స్. మీరేమన్నా అంటే మీరు చేసిన మిరకిల్స్ మాకు తెలుసు. లైక్ ఇప్పుడు కొన్ని సినిమాలు లైక్ ఇది ఉంది, బ్లఫ్ మాస్టర్ ఉంది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమీ అంత చూపించకపోయి ఉండొచ్చు, బట్ అది మీకు తెచ్చిన క్రేజ్ ఒక రేంజ్లో క్రేజ్. అవును, మాస్ ఆడియన్స్ని తీసుకొచ్చింది. అంటే ఒక యాటిట్యూడ్, ఏం యాటిట్యూడ్ రా నాయన అని చెప్పి డబ్బు మీద ప్రేమ కలిగించింది మీరు చెప్పే కొన్ని డైలాగ్స్ లిటరల్లీ. సో ఇలా కొన్ని మిరాకిల్స్ ఉన్నాయి. మీకేమన్నా పర్సనల్లీ నా లైఫ్లో ఇది మిరాకిల్ ఈ ప్రాజెక్ట్ అని అనిపించిందా? ఎక్స్పెక్ట్ అదే ఇది కాకుండా ప్రీవియస్గా జ్యోతిలక్ష్మి డెఫినెట్లీ. ఎందుకంటే అప్పటి వరకు నేను చేసిన సినిమాలు వేరు, జ్యోతిలక్ష్మి నుంచి నేను చేసిన సినిమాలు వేరు. ప్రీ జ్యోతిలక్ష్మి అండ్ పోస్ట్ జ్యోతిలక్ష్మి అనే చెప్పొచ్చు నా లైఫ్ అంతా. ఎందుకంటే జ్యోతిలక్ష్మి పూరి గారి లాంటి ఒక గొప్ప దర్శకుడు నన్ను నమ్మి నన్ను హీరో కింద పెట్టి చేసాడు అన్నప్పుడు ప్రపంచం అంతా చూడడం మొదలుపెట్టింది, ఎవడు అని. అక్కడి నుంచి నాకు వచ్చినవన్నీ మారాయి. దాని ముందు వరకు నాకు వచ్చినవన్నీ వేరు. అప్పటి వరకు నా ఉనికిని చాటుకోవడానికి నేను చేస్తున్న సినిమాలో ఓకే ఎక్కడో దగ్గర ఏదో ఒకటి చేయపోవా, ఎవడో ఒకటి చూడకపోడా, ఈ స్పేస్లో ఉన్నాను. అది ఆడిషన్ క్రాక్ చేశాను. ఆడిషన్ క్రాక్ 500+ ఆడిషన్స్ అయినాయి లీడ్ క్యారెక్టర్ కోసం. 500 మంది అంతా వచ్చారు ఆ రోజు. జరుగుతూనే ఉన్నాయి అవి ఎప్పటికప్పుడు. అందులో నేను సెలెక్ట్ అయ్యాను. సో అది గొప్ప టర్నింగ్ పాయింట్ కదా, చాలా గొప్ప టర్నింగ్ పాయింట్ అది. అక్కడి నుంచి మెల్లమెల్లగా బిల్డ్ చేసుకుంటూ వచ్చాను. అంటే 1 సింగిల్ ఫ్రైడే కాదు నాది, వీళ్ళు చెప్తున్నట్టు కూడా. నాదేంటంటే ఒక 10-12 ఫ్రైడేలు అన్నీ కలిపి ఒక ఫ్రైడే నాది. ఒక్క సింగిల్ ఫ్రైడేలో నాకేమీ ఆస్మాన్ ఫర్క్ అయిపోలేదు. ఇప్పుడు ఈ ఫ్రైడే అన్నింటిని కుదిస్తుంది అని అనుకుంటున్నాను. చూద్దాం, కొంచెం స్పెషల్ ఫ్రైడే అని అనుకుంటున్నారు మీరు. నెక్స్ట్ వస్తున్న సంవర్తి అన్నది నెక్స్ట్ నేను చేస్తున్న ఒక ఫారెస్ట్ యాక్షన్ ఫిల్మ్, మ్యాన్ వర్సెస్ టైగర్. అది కూడా టెరిఫిక్గా వచ్చింది. జస్ట్ కాంట్ వెయిట్ ఫర్ దట్ ఫిల్మ్ ఆల్సో. జస్ట్ అజయ్ నాగ్ మా డైరెక్టర్, శివచరణ్ అండ్ వినయ్, శశి అని ముగ్గురు ప్రొడ్యూస్ చేశారు. ఫ్యాబులస్ ఫిల్మ్ అది కూడా. జస్ట్ కాంట్ వెయిట్. ఫుల్ బాటిల్ ఉంది, కామెడీ ఫిల్మ్, అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్. అది అసలు యూ విల్ సీ మెన్ డిఫరెంట్ అవుతారు. శరణ్ ఇరగొట్టేసాడు అది. అలాగే ఇంకొక కామెడీ ఫిల్మ్ చేస్తున్నాను, కమింగ్ ఆఫ్ ఏజ్. అది లక్ష్మి అనే డైరెక్టర్ అండ్ నరేందర్ రెడ్డి అని ప్రొడ్యూసర్. ఉంది మంచి లైనప్ ఉంది.
సో మంచి ఎగ్జైటింగ్ గా నడుస్తుంది, Super. సర్ప్రైజెస్ ఉన్నాయి. అంటే నెక్స్ట్ ప్రతి ప్రాజెక్ట్ మిమ్మల్ని కొత్తగా ఎగ్జైట్ చేస్తుంది కాబట్టి సో ఇంత బాగా నడుస్తుంది. అంటే అదే నువ్వు అన్నావు కదా, నేను ఎక్సైట్ అవ్వకపోతే నేను మిమ్మల్ని ఎక్సైట్ అవును, చేయలేను. అవును, correct. సో నేను ఎక్సైట్ అవ్వాలి సో కంపల్సరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హ్యాపీగా ఉండడమే ఎవరికైనా వాళ్ళ సెల్ఫ్ హ్యాపీనెస్, పీస్ ఆఫ్ మైండ్ కావాలి. అంతే. బట్ ఏదైనా వెళితే ఏదైనా ఉందా మీ లైఫ్ లో యాక్టింగ్ పరంగా, ఈ రికగ్నిషన్ పరంగా వెళితే ఏదైనా కొంచెమైనా ఏమైనా ఉందా? ఏదైనా ఒక పర్టికులర్ యాంగిల్లో కానీ నన్ను ఈ కైండ్ ఆఫ్ ఇంకా వాడుకోలేదు, ఈ కైండ్ ఆఫ్ నా వ్యూ ఇంకా ఎవరు చూడలేదు, నన్ను యాంగిల్ ఇంకా చూడలేదు, ఇలాగే ఉంది. నేను 100% నా చాలా గ్రాటిట్యూడ్ ఎక్కువ. నేను చేసిన సినిమాలన్నిటికీ నాకు బయట జనాలు ఇచ్చే ఆ లవ్ నాకు సూపర్ అనిపిస్తుంది ఇప్పుడు. అందులో అసలు నేను ఎప్పుడు నో కంప్లైంట్స్. కంప్లైంట్ అలా ఏంటంటే, కంప్లైంట్ అలా అని కాదు, కంప్లైంట్ అన్ను జరిగిన సిచ్యువేషన్స్లో కొన్ని ఏంటంటే అనుకున్నట్టు రిలీజ్ అవ్వకపోవడం, అది కంపల్సరీ ఇంపాక్ట్ అవుతుంది అన్నప్పుడు ఏదో జరగడం, అలాంటివి జరిగాయి. అరే అది కాకపోయింటే వేరేలా ఉండేది అని మాత్రం ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అదొకటి ఓకే, దట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్. బట్ పర్టికులర్గా ఇలాగ నేను కూర్చొని అస్సలు అని నో అది, ఎందుకంటే అది చేస్తూ కూర్చున్నట్టు అక్కడే ఉంటాం, అయిపోయింది ఇంకా హెడ్ వచ్చేసి. ప్రాబ్లం ఏంటంటే అక్కడ జరిగిన తప్పు మళ్ళీ జరగకుండా చూసుకోవాలి, కానీ మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. ఇది ఒక లూప్ అంతే, అది ఆ లూప్ బ్రేక్ అవుతుంది ఎక్కడో తెలియదు. అంటే అంటే మీరు ఏదైనా క్యారెక్టర్లోకి వెళ్తే సత్యదేవ్ కనిపించడు, మీరు సత్యదేవ్లా ఫీల్ అవ్వరు. ఖచ్చితంగా ఇందులోకి వెళ్ళారంటే ఆ క్యారెక్టర్లో ఉంటారు. బట్ నిద్ర సత్యదేవ్లా పడుకుంటారా? అంత ఒక హెవీ క్యారెక్టర్, ఒక డీప్ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయి సెట్స్ నుంచి బయటకు వచ్చి మీకు స్పేస్ తక్కువ ఉంటుంది, ఆ టైం పీరియడ్ తక్కువ ఉంటుంది, పడుకోవాలి ఇన్స్టెంట్గా. మీరు సత్యదేవ్ లాగే పడుకోగలుగుతారా? లేదు మళ్ళీ నిజంగా ఎలాంటి కళ్ళు ఐ అన్లర్న్ ఇమీడియట్లీ. అంటే డిటాచ్ అవుతాను, డిటాచ్ అయ్యి అన్లర్న్ అయ్యే ఇంటికి వెళ్తాను. మాక్సిమం చేస్తాను నేను. కొన్నిసార్లు ఆ ఇరిటేషన్ అనో లేకపోతే ఆ క్యారెక్టర్ తాలూకా ఇంపాక్ట్, ఆ డైలాగ్ తాలూకా ఇంపాక్ట్ ఉండి ఇంటికి వెళ్ళడం కూడా జరుగుతుంది. కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ అన్లర్న్, సెట్లోనే అంతా అన్లర్న్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్తాను. ఎందుకంటే లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే పర్సనల్ లైఫ్ చాలా డిస్టర్బ్ అయిపోద్ది, నిద్ర డిస్టర్బ్ అయిపోద్ది, ఇలాంటివి చాలా ఉంటాయి. ఐఎమ్ క్విక్ అన్లర్నర్ ఆల్సో. అన్లర్న్ బాగానే చేస్తాను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అన్న. మ్యాన్ ఆఫ్ మిరకిల్స్ అనే దానికి ఐ మీన్ ఆ కైండ్ ఆఫ్ కంటెంట్ మేము ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. మిరకిల్స్ జరగాలి మా విషయంలో కూడా, అంటే మేము కూడా ఫీల్ అవ్వాలి. మీరు సర్ప్రైజ్ ఎలా అవుతున్నారో మేము కూడా మీ నుంచి ప్రతిదీ సర్ప్రైజ్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.